నమస్తే. కాంగ్రెస్ 2 ఏళ్ల పరిపాలన ఎట్లా ఉంది? ఈ 2 ఏళ్ల పరిపాలన పూర్తవుతున్న సందర్భం ఒకటైతే, గ్లోబల్ సమ్మిటు మరొక అంశం. ఈ 2 ఏళ్ల పరిపాలన, ఈ సమ్మిట్ ప్రభావాలు ఎట్లా ఉండబోతున్నాయి? ఈ 2 ఏళ్ల పాలన ఎట్లా ఉంది? ఈ అంశాల గురించి మనం మాట్లాడదాం. మన దగ్గర సీనియర్ జర్నలిస్టు మధు గారు ఉన్నారు. సార్ నమస్కారం. వచ్చారా? మీరు 1990ల నుంచి ఇప్పటి వరకు రాజకీయాలను, ప్రభుత్వ విధానాలను చాలా దగ్గర నుంచి పరిశీలిస్తున్నారు, వ్యాఖ్యానిస్తున్నారు కూడా. ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన తీరు ఎట్లా ఉంది? 2 ఏళ్ళు. మనం ముందు కంపేర్ చేసే కంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళలో అధికారంకి వచ్చింది. బీఆర్ఎస్ గద్దె దిగడము, కాంగ్రెస్ అధికారం రావడం. గత ప్రభుత్వాలతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. వచ్చి రావడంతోనే. వచ్చేవాడు. కారణం ఏంటంటే అంతకుముందున్న ప్రభుత్వాలు చాలా పవర్ఫుల్ ప్రభుత్వాలు. లైక్ ఇప్పుడు మీరు అన్నారు 1995 ప్రాంతంలో, 94 ప్రాంతంలో దగ్గర చూసిన చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ కూడా చూసిన, అంటే యంగ్ రిపోర్టర్. ఆయన ఒక పవర్ఫుల్ డైనమిక్ లీడర్ ఉండే, 18 గంటలు పనిచేసిండు. తర్వాత హైటెక్ సిటీ రూపకల్పన, లేకపోతే రకరకాల ప్రజాపాలన, తర్వాత నీరు మీరు, జనం మనం, ఇటువంటి ప్రోగ్రాంలు చాలా ప్రోగ్రాంలు చేసి సక్సెస్ అయ్యాం. అంటే కంట్రీ వైడ్గా ఆయనకు ఒక గుర్తింపు వచ్చింది. ఆ మోడల్ తీసుకొని గుజరాత్ కూడా డెవలప్ చేసారు, అది అందరికీ తెలిసిందే. ఆయన వెను వెంటనే రాజశేఖర రెడ్డి, ఆయన 9 ఏళ్ల పాలన, 9 ఏళ్ల పాలన స్థిరత్వం ఉంది కాబట్టి కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు జరిగినాయి. కరువు కాటకాలు పక్కన పెడితే, వ్యవసాయ రంగం పక్కన పెడితే మిగతా జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి అదే పంతాను చాలా స్పీడ్ వేగంగా కొనసాగించిన పవర్ఫుల్ ప్రభుత్వం. అప్పుడు కేంద్రంలో, రాష్ట్రం. ఇప్పుడు చంద్రబాబుకు అదే పరిస్థితి వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డికి కేంద్రంలో, రాష్ట్రంలో ఫుల్ సపోర్ట్ ఉన్నది. అవును. వాళ్ళు ఎయిర్పోర్ట్ నిర్మాణము, ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వేసు, రింగ్ రోడ్ నిర్మాణము, ఇవన్నీ కూడా చాలా వేగంగా చేశారు. దాంట్లో ఇద్దరికీ పేరు వచ్చింది. ఇది పోయిన తర్వాత తెలంగాణ ఎప్పుడైతే ఆఫ్టర్ డిమైస్ ఆఫ్ రాజశేఖర రెడ్డి మరణానంతరం వచ్చిన ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వంగానే ఉన్నది. ఇది కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, తెలంగాణ వచ్చే వరకు రోషయ్య కావడం, ఆ రోషయ్య పీరియడ్ కూడా అపద్ధర్మంగా, అంటే అంత ఉద్యమాలతోనే గడిచిపోయింది. అది 2013, 2012, ఇదంతా కూడా 2014 వరకు, 2009 నుంచి 2014 వరకు ఒక అపద్ధర్మ ప్రభుత్వాల్లాగా, ఒక ఉద్యమం నడుస్తున్న ఉద్యమాన్ని కంట్రోల్ చేయడానికే పరిమితమైన ప్రభుత్వం. అది డల్ పీరియడ్. తర్వాత 10 ఏళ్ళు, అంటే 9 ఏళ్ళు చాలా వేగంగా అభివృద్ధి చెందింది. ఒక ఉద్యమ నాయకుడు, ఒక ముఖ్యమంత్రి అయింది. తర్వాత చాలా దీర్ఘకాలిక ప్రణాళికలు, షార్ట్ టర్మ్ పాలసీ, మిడ్ టర్మ్ పాలసీ అండ్ లాంగ్ టర్మ్ పాలసీస్ 3 తీసుకొని చాలా క్లోజ్ మానిటర్ చేసి ఒక పెద్ద, ఒక లెంది, ఒక మేనిఫెస్టో, ఒక పెద్ద ఎజెండా ముందర పెట్టేసి, బై ఫార్స్ డిఫాల్ట్ ఆర్ ప్రజల్లో అసంతృప్తి, లేగో యాటిట్యూడ్ ప్రాబ్లం, రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల ప్రభుత్వం దిగిపోవాల్సి వచ్చింది. చాలా తక్కువ మార్జిన్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీన్ని నిలబెట్టుకోవడమే కష్టమైంది. నిలబెట్టుకునే క్రమంలో ప్రభుత్వానికి కోఆర్డినేట్ చేయడము, పెద్ద పెద్ద మహామావులను వాళ్ళను ఒక తాడి మీద తేవడము రేవంత్ రెడ్డికి, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాగా అగ్ని పరీక్ష మారింది. అట్ ద సేమ్ టైం కేంద్రంలో ప్రభుత్వం లేదు, కేంద్ర నాయకత్వం కూడా బలమైన నాయకత్వం లేదు. సేమ్ ఇక్కడ వీళ్ళని కంట్రోల్ చేసుకుంటూ, ఇక్కడ బీజేపీని సమన్వయం చేసుకుంటూ, ఇక్కడ ఆయన పెద్ద అని అనుకుంటూ, ఈయన నా గురువు అనుకుంటూ, అక్కడ ఉద్యోగం చేసిన అనుకుంటూ, అందరూ సమన్వయం చేసుకుంటూ వచ్చే వరకు వీళ్ళు వచ్చిన 6 గ్యారెంటీలతో ఏదైతే వచ్చిందో, 6 గ్యారెంటీలు సరిపడ నిధులు లేవు, 6 గ్యారెంటీలను అమలు చేసే యంత్రాంగం లేదు. మొదటి సంవత్సరము
3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అని సాగింది. కానీ 2వ సంవత్సరం వచ్చే వరకు రాజకీయ పరిస్థితులు కొంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లీడర్షిప్ అనుకూలంగా మారడం మొదలైంది. అంటే అనుకూలంగా మలుచుకున్నాడా, మారినాయి అవి అట కాలక్రమంలో వస్తాయి కదా? మలుచుకోవడానికి చేసిన ప్రయత్నాలు కొంచెం ఫలించినాయి. ఓకే. అందులో చాలా వరకు ఆయన ఎత్తు ప్రయత్నాలే ఉన్నాయి. ఆ, అయితే దాంట్లో కొన్ని పరిణామాలు బీఆర్ఎస్కు ప్రతికూలంగా మారడం, బీజేపీ మొత్తం నిష్క్రియాపరత్వం అంటే అంతర్గత కలహాలతోని పెద్ద పెద్ద నాయకులుగా డీలా పడడం, ఒక మంచి డైనమిక్ లీడర్స్ కూడా ఒక నిర్వీర్యమైపోవడం, సేమ్ టైంలో కవిత అంటే ఒక మహాభారతంలో ఏమనుకోదు, శిఖండి పాత్రలు ఉంటాయి, అన్ని పాత్రలు ఉంటాయి. ఏ పాత్రను ఎట్లా సృష్టించాలో ఆ మహాభారతం రాజకీయం ఒకటే. ఇప్పుడు శిఖండి రూపంలో వచ్చిర్రా, ఏ రూపంలో వచ్చిర్రా, కవిత రూపంలో వచ్చింది. ఆ వెనక ఎవరున్నారు, రేవంత్ రెడ్డి ఉండా ఇంకెవరున్నారు తెలియదు, కానీ చక్రం తిప్పేది మాత్రం మహాభారతం కూడా ఎక్కువ అయిపోయింది. అది చాలా సంకటంగా మారింది బీఆర్ఎస్కు కవిత రూపంలో వచ్చిన పరిణామం. ఉమ్, అక్కడ జగన్ కంటే కూడా ఇక్కడ షర్మిల కంటే ఇక్కడ కవిత రూపంలో వచ్చిన ఒక పరిణామం చాలా సంకటంగా మారింది బీఆర్ఎస్. అట్ ద సేమ్ టైం ఈ క్రమంలో 3 గ్యారంటీలు, 6 గ్యారంటీలలో మొట్టమొదట ఎక్కడైతే పెద్ద ఎజెండాను కొట్టే క్రమంలో రేవంత్ రెడ్డి మొట్టమొదటి సంవత్సరం చాలా ఘోరంగా విఫలమైంది. ఎట్లా అంటే 2 బేసిక్ పాయింట్స్, 6 గ్యారంటీ అమలు అన్నావు. ఓకే, దానికి 70,000 కోట్లు 1,00,000 కోట్లు అవసరం, ఓకే, దాన్ని పెద్ద పట్టించుకోరు. ఎప్పుడైతే గృహలక్ష్మి, మహాలక్ష్మి, తర్వాత ఉచిత బస్సు ఒకటి ప్రవేశపెట్టినావు, మిశ్రమ స్పందన ఉంది ఇప్పటికి కూడా. ఓకే, ఒక గాడిన పడింది. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఫెయిల్ అయినావు? పెన్షన్స్ 200 రూపాయల పెన్షన్ 2,000 చేసిండా, 400 రూపాయలు 2,000 చేసిండా. అంతవరకు ఆయనకు ఒక పెద్ద దిక్కుగా, పెద్ద తండ్రిగా, లేకపోతే పెద్ద అన్నగా ఆయన పేరు వచ్చింది. ఓరి కేసీఆర్కు ఫస్ట్ పెన్షన్తో వచ్చింది. ఏది వృద్ధులు అయితేనేమి, వితంతులు అయితేనేమి, ఒంటరి మహిళలు అయితేనేమి అడగకుండా కొన్ని వరాలు ఇచ్చిండు. కళ్యాణ లక్ష్మి, లక్ష్మి, మహాలక్ష్మి అట్లా ఇచ్చుకోండి. పెద్ద ఎజెండా అయిపోయింది. ఆ తర్వాత నువ్వు ఏ 6 గ్యారెంటీతో వచ్చినావో 2 బేసిక్ పాయింట్లలో దెబ్బ పడ్డాడు. ఒకటి పెన్షన్ వెరీ బేసిక్ పాయింట్, అది 2,000 నుంచి 4,000 చేస్తాను. ఓకేనా? అప్పుడే లోక్సభ ఎలక్షన్ వచ్చినాయి. లోక్సభ ఎలక్షన్ వస్తే నాకు తెలిసి కూడా 2,000ను 4,000 చేయలేదు. చెయ్యకపోగా 2,000 రూపాయలు పెన్షన్ అనేది పోలేదు. అక్కడ మిస్ అయింది, లైన్ మిస్ కావడము. అట్ ద సేమ్ టైం చిన్న పని అది రైతు బంధును కంటిన్యూ చేయకపోవడం దానికి కారణం ఉంది. సైంటిఫిక్ రీజన్ చెప్పినట్టే అయిపోతుంది. రైతు బంధు మీద విమర్శలు ఉండే, దాన్ని ఏమన్నావు నువ్వు, ఏది స్లాబ్ పెడతాను ఒక లిమిట్ పెడుతున్నారు, పెట్టడంలో విఫలమైన. స్లాబ్ పెట్టినా నువ్వు హీరో అయిపోతుంది. 10 ఎకరాలు 5 ఎకరాల్లో పెట్టుకుంటే ఇవాళ హీరో అవుతుంది. ఎందుకంటే చాలామంది కోపం ఉంది. సన్నకారు చిన్నకారు రైతులకు, మిగతా వర్గాలకు, ఏదైతే 100 ఎకరాలు ఉన్నాయో, ఎవరైతే అన్ప్రొడక్టివ్ ఉన్నారో, ఎవరైతే బంజర్ భూములుగా బీడు భూములు ఉన్నారో వాళ్ళందరికీ తెచ్చి పెడుతున్నారు, దోసి పెడుతున్నారు అనేది కోపం ఉండే కానీ తేలిందంత అది 10% అయినా పర్లేదు. అమౌంట్ పెద్దగా అవుతుంది. అట్లా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అక్కడ అమౌంట్ పెద్దగా అవుతుంది. అయితే ఆ 10% మంది ఎంత తీసుకుంటున్నారు, సన్నకారు రైతులు ఎంత తీసుకుంటున్నారు, అది పెద్ద డిస్కషన్. అక్కడ ఏమైంది, నువ్వు స్లాబ్ పెట్టలేకపోయినావు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. నా అంచనా ప్రకారం 5 సార్లు వేయాలి. అంటే 6 నెలలకు ఒకసారి అనుకుందాం. 6 నెలలకు ఒకసారి ఎంత ఉండాలి? నువ్వు డబ్బులు పెంచుతాను, పెంచకపోగా ఉన్నది ఇవ్వాలి. అంటే ఇప్పటి వరకు 2 సార్లు వేసారని నేను అనుకుంటున్నాను. యాజ్ పర్ మై నాలెడ్జ్ 2 సార్లు మాత్రమే. అది మూలిగి తిట్టి జడిచి 2 ఎకరాలకు ఒకరికి, 4 ఎకరాలకు ఒకటి, 10 ఎకరాలకు ఒకటి, చాలా అసంతృప్తిని మూట కట్టుకోరు ఆ రైతు బంధు అండ్ పెన్షన్. వేరేస్ నువ్వు స్కూటీలు, నిరుద్యోగ వృత్తి అంటే యువకులకు వృత్తి, ఇవన్నీ ఎవరు పెద్దగా పట్టించుకోరు. బంగారం ఇవ్వలేరనే విషయం జనాలు తెలుసు. బేసిక్ పాయింట్లోనే మిస్ అయ్యారు ఒకటి. రెండవది
ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ల డెవలప్మెంట్ కొంచెం ఆగిపోవడము. కానీ ఇక్కడ మనం ఈ 2 ఏళ్ల కాలంలో మనం సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకత వచ్చింది. ఇదే సందర్భంలో మొన్నటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది. అంటే వాళ్ళు పెన్షన్ ఇవ్వలేకపోయిండ్రు, సకాలంలో రైతు బంధు ఇవ్వలేకపోయిండ్రు, 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోయిండ్రు. ప్రజల్లో ఏదో ఒక నిరసన ఉంటే కనుక, కోపం ఉంటే కనుక ఓడించాలి కదా, ఎందుకు ఓడించలేదు? ఎస్, ఉప ఎన్నిక విషయంలో కరెక్టే, అక్కడ కాంగ్రెస్ విజయం సాధించింది. ఎట్లా అంటే కాంగ్రెస్ విజయం సాధించడానికి కారణాలు ఉన్నాయి. తర్వాత ప్రజలు కూడా చాలా తెలియపరులు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నికలు నేను చాలా మందిని మాట్లాడినా, మైనార్టీలు మాట్లాడినా. మైనార్టీలు అయితే ఏకపక్షంగా ఉన్నారు, కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నారు, ఎంఐఎం ఉందన్నారు, కానీ మిక్స్డ్ ఉన్నారు. వాళ్ళు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రావడం లేదు, చాలా కోపంగా ఉన్నారు. అయితే ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక వచ్చే వరకు ఎంటైర్ డిఫరెంట్. మాగంటి గోపీనాథ్ మిస్సెస్ తోని యాక్సెస్ లేదు. తర్వాత ఆమె అమ్మాశ్రము బ్రహ్మాశ్రమం అన్నీ పడ్డాయి ఆమె మీద. ఎవరి అన్నాశ్రము లేకపోతే మొదటి భార్య కొడుకుల రూపంలో వచ్చింది. ఓకే, అక్కడ ఏమైందంటే క్యాండిడేట్ ఫస్ట్ కొన్ని చోట్ల క్యాండిడేట్ చాలా ఇది నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ చాలా బలంగా కనిపించింది. నాకు కూడా ఆశ్చర్యం అనిపించిందా, నవీన్ యాదవ్ ఎంత బలంగా ఉంది, అందరితోనే యాక్సెస్ ఉంది. 3 సార్లు ఓడిపోయాడు, 2 సార్లు ఓడిపోయాడు ఆ కుటుంబానికి. ఒకటి. రెండవది క్యాండిడేటు ఇక్కడ వీక్ అయిపోయింది. ఎవరు, ఆమెకు యాక్సెస్ లేదు. తర్వాత ఆమె నటించడం కూడా వస్తలేదు ఆమెకు, కనీసం ఏడుపు. ఇప్పుడు మామూలుగా అయితే కొంతమంది తెలివిపరులు ఏమవుతారు, వాళ్ళ కాసులు నాకు కన్నీళ్ళు అనొచ్చు, ఆ కాసులు లేవు కన్నీళ్ళు లేవు ఆమెకు. ఓ డైలాగ్ ఉండాలి, డైలాగ్ కూడా లేదు. ఎంతసేపు కేటీఆర్ ఒక రెండగొట్టుడు ప్రచారం తప్ప, ఆ ప్రచారం ఎట్లుంది, రేవంత్ మీద ప్రచారం తప్ప, రేవంత్కు ఆయన గొడవ అవుతున్నట్టుంది. కానీ నవీన్ యాదవ్ ఆమె ఈమె ఆడపడుచు, నేనున్న భరోసా, ఆడపడుచు కన్నీళ్ళు చూడండి, అక్కడ కాసులు ఇక్కడ కన్నీళ్ళు అని చెప్పలేకపోయింది. ఒక ట్యాగ్ లైన్ లేదు, ఒక సింపతి లేదు, ఒక ఎంపతి లేదు, అంత అయిపోయింది. రెండవది ఎంఐఎం పనిచేసింది. ఓకే, ఎంఐఎం ఇప్పుడు చాలామందిని అడిగినప్పుడు ఏమైందంటే ప్రతి ఒక్కరి దగ్గర ఒక క్యాష్, ఈ చేతిలో ఒకటి, ఈ చేతిలో ఒకటి, ఈ చేతిలో కొంచెం తక్కువ ఉంది, ఈ చేతిలో ఎక్కువ ఉంది. వాళ్ళు అన్నారు కూడా ఈ 3 నెలలు 6 నెలలకి ఏం చేస్తారు వాళ్ళు, టర్న్ చేసింది అంటారు. టర్న్ చేసింది. అదే ఆ పథకాలు మాత్రం నేను మాట్లాడినప్పుడు పథకాల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉండేది. వ్యతిరేకత వేరు, ఓటు వేరు. ఓటు వేసేటప్పుడు అన్నీ ఆలోచిస్తారు, క్యాండిడేట్ ఆలోచిస్తారు, కులం, ధనం, బలం. మీరు పరివర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఎవరైతే వెంగళరావు నగర్ ఈ ప్రాంతాలు ఉన్నాయనుకో, మైనార్టీలు అన్నారు. సేమ్ సామాజిక వర్గంలో 90% మంది కాంగ్రెస్ కేసారు. ఏ సామాజిక వర్గం అయితే గతంలో మాగంటి గోపీనాథ్కు అండగా నిలిచారో వాళ్ళు ఈసారి కాంగ్రెస్ కేసు. వ్యూహాత్మకం కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. అంత మాత్రాన రెఫరెండం అన్నారు. మరి రెఫరెండం ఎందుకు తీసుకోలేదు ముఖ్యమంత్రి గారు? రెఫరెండాన్ని ఎస్ ఐ విల్ టేక్ ఇట్ యాజ్ రెఫరెండం అని ఎందుకండి ఈయన అన్నాడు. ఎవరు? కేటీఆర్ అన్నాడు. ఆ సవాల్ని స్వీకరించలేదు. ఎందుకంటే ఏమైతే చెప్పలేని పరిస్థితి. చివరి నిమిషంలో చాలా అంశాలు కలిసి వచ్చింది. అమ్మాశ్రమం కావచ్చు, అన్నాశ్రమం కావచ్చు, మాజీ భార్య కావచ్చు, తర్వాత నవీన్ యాదవ్ అనేది చాలా ప్లస్ పాయింట్ అండి. ఇప్పటికి కూడా చెప్పగలుగుతాను నేను. కానీ ఇక్కడ నవీన్ యాదవ్ ప్లస్ పాయింట్, నేను రేవంత్ వ్యూహం కూడా కాంగ్రెస్కు 2 ఏళ్ల పరిపాలన పూర్తి అవుతున్న సందర్భంలో కవిత వ్యవహారం వచ్చింది. ఇందాక కవిత గురించి మాట్లాడారు. బహుశా ఈమె కాంగ్రెస్ పరిపాలన 5 ఏళ్ళు పూర్తి అయ్యే నాటికి తెలంగాణ రాజకీయాలలో ఒక పవర్ఫుల్ నాయకులుగా ఎదిగే అవకాశం ఉన్నదా? కైండ్ అండి. అంటే నేను ఇది రూడు మాట అవుతుందేమో, భారత యుద్ధంలో శిఖండి పాత్ర ఎట్లుంటుంది అంటే యుద్ధం చేయరు, అస్త్ర సన్యాసం చేసేటట్టు చేస్తారు. భీష్ముని వధించడానికి శిఖండి రూపంలో వస్తారు. శిఖండి పాత్రన ఈమె ఫుల్ పేజ్ పాత్రన తెలియని పరిస్థితి. ప్రజలు మాత్రం చాలా ఆశ్చర్యానికి గురవుతారు. ఎట్లా అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇద్దరిని విమర్శించాలి, ఒకరిని విమర్శించారు. బీసీ నినాదం తీసుకొచ్చింది మన మధ్యలో, మీరు చూసిరో లేదు. తర్వాత ఇప్పుడు ప్రతి జిల్లా పర్యటన పోయి ఈ మంత్రులు ఎమ్మెల్యేలది ఎవరైతే అధికారం ఉంటారో వాళ్ళ అవినీతి భాగవతాలు బయట పెట్టాలి తప్ప
ఎప్పటిలో ఇది ప్రతిపక్ష పార్టీ నేతలది ఆ, తనను వ్యతిరేకిస్తానో వెస్టర్న్ ఇంట్రెస్ట్తోనో గ్రడ్జ్తోనో చేస్తుంటే ప్రజలు ఆలోచిస్తారు. కానీ ఆమె వైఖరి ధర్మ సంకటంలో పడేస్తుంది బీఆర్ఎస్ను. ఇట్లా చాలా రైజింగ్ ఉన్న పార్టీని ధర్మ సంకటంలో పడేస్తుంది. అందుకనే రాబోయే 3 ఏళ్ళు కూడా ఈమె మాట అంటే ఈమె మాట ఈ వైఖరి ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఉంటుంది, లేదా కాంగ్రెస్కు కొంత అనుకూలంగా ఉంటుంది, కానీ ఈమెకు అనుకూలంగా ఉంటుంది. అంటే బీజేపీ బీఆర్ఎస్ దోస్తానని చెప్పడం వలన అటు బీజేపీ రెండింటి మీద దెబ్బ పడ్డది. మళ్ళీ అంటే ఈమె ఇట్లా ఇంకా టోన్ పెంచొచ్చు కూడా. పెంచినప్పుడు ఈ పార్టీలు మరింత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా? నమ్ముతూ ఇంకా ఆమెను ఫాలో అవుతారా జనం అంటుంది. ఇప్పుడు నీకు తెలుసు భీష్ముని బాధ ఎట్లా జరిగిందో, మామూలు విషయం కాదు ఇది. అవును, ఇట్లా అడ్డం తెచ్చి పెట్టడం మామూలు వ్యూహం కాదు ఇది. అవును, ఇక్కడ కవిత మాట ప్రభుత్వం అధికార పార్టీలో చెల్లుతుందనేది ఒక బహిరంగ సత్యం. ఆమె తన ప్రయోజనాల కోసమా, తన ప్రతీకారం కోసమా? ఎవరి మీద ప్రతీకారం? ప్రతీకారం ఎక్కడుంది? ప్రతీకారాంక్ష అధికారకాంక్ష ఉందా, ధనకాంక్ష ఉందా, లేకపోతే తన పని నెగ్గాలంటే ప్రభుత్వంతో అనుకూలంగా వ్యవహరించాలని ఉందా? దేని మీద ప్రజలకు అర్థమైతలేదు. కానీ ఆమె చేసే ఆరోపణలు అబ్బా ఆమె చేస్తుందా, దెబ్బతీస్తుందా ఏమేని అంటుంది తప్ప ఆమె కరెక్ట్ చేస్తుంది అంటలేదు జనాలు. నేను ఇప్పుడు 1 to 1 రోజు మాట్లాడతాం. ఇది ఏం పని ఉంది మనకు? వేరే ఏమంటున్నారు దీని మీద అభిప్రాయం ఏంది? వంట చేస్తూ అడుగుతాం, సర్వీస్ చేస్తూ అడుగుతాం. ఏమో కానీ ఆమె చాలా రేవంత్ వ్యూహాత్మకంగా వెళ్తుండు. రేవంత్ నాయకత్వం బలపడుతుంది. ఫస్ట్ ఇయర్లో రేవంత్ నాయకత్వం బలహీనంగా ఉంది. 2వ ఇయర్ వచ్చే వరకు కవిత రూపం, నేను చెప్పాను ఇంతకుముందు, చాలా రూపంలో జూబ్లీస్ ఎన్నికల రూపంలో కావచ్చు, కవిత రూపంలో కావచ్చు, లేకపోతే ఇది ఏది మన గ్లోబల్ సమ్మిట్ రూపంలో కావచ్చు, బీజేపీ రూపంలో కావచ్చు. బీజేపీ కొంత కాంగ్రెస్కి అనుకూలంగా మాట్లాడుతుంది, ఎక్సెప్ట్ కిషన్ రెడ్డి తప్ప. బండి సంజయ్, రఘునందన్ అండ్ నిజామాబాద్ అరవింద్, ఇటువంటి వాళ్ళ స్టేట్మెంట్ చూస్తే రేవంత్కు వ్యతిరేకంగా అనిపిస్తలేవు. అవి అనుకూలం. బీఆర్ఎస్, ఈ మధ్యలో ఉన్న బీఆర్ఎస్ను మటాచ్ చేసేయాలి. అంటే ప్రాంతీయ పార్టీ ఈ ప్రాంతీయ పార్టీ అడ్డం మటాచ్ వాళ్ళ ప్రధాన సూత్రం కనబడుతుంది. చాలామంది అనుకుంటున్నారు బీఆర్ఎస్ బీజేపీ అనుకున్నారు, కానీ కిషన్ రెడ్డి ఒక్కడు మాత్రమే. ఇప్పుడు రేవంత్ మనోగతం ఏంది, ముఖ్యమంత్రి గారి మనోగతం ఏంది? బీజేపీ నాయకులు పర్వాలేదు, ఒక కిషన్ రెడ్డి మాత్రమే కొంచెం రిజిడ్గా ఉన్నాడు, మాకు అనుకూలంగా లేడు, బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న ఆయన ప్రెస్ మీట్లలో కానీ ఆఫ్ ది రికార్డ్ కానీ ఆన్ ది రికార్డ్ కానీ చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏంది, ఒక కవిత రూపంలో, ఒక బీజేపీని మేనేజ్ చేయడంలో, తర్వాత ఇంటర్నల్గా స్ట్రాంగ్ కావడంలో, మరోవైపు మోడీకి నేను వ్యతిరేకం లేదనుకుంటూనే రకరకాల వ్యూహాలలో సక్సెస్ కావడం కాంగ్రెస్ పార్టీని బలపరిచింది 2వ సంవత్సరంలో. ఇది ఇప్పుడు మీరు అన్నారు ఏంటి గ్లోబల్ సమ్మిట్, ఓకే దానికి వద్దాం. 2వ సంవత్సరంలో ముందు సంవత్సరంలో 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనుకన్న ఈ కాంగ్రెస్ పార్టీ 2 అడుగులు ముందు 2 అడుగులు వెనక్కు, అంటే సమానంగా వచ్చింది. ఎప్పుడు సమానంగా ఉండదు. గ్లోబల్ సమ్మిట్ ద్వారా రేవంత్ రెడ్డి అంటే తెలంగాణకు నిజంగానే వారు మాటల్లో చెప్తున్నట్లుగా ఒక విజన్ను రైజింగ్ తెలంగాణ అంటున్నారు కదా, రైజింగ్ ఉంటుందా, ఉండే అవకాశం ఉన్నదా, ఉంటే దాని అసలు భవిష్యత్ తెలంగాణ ఎట్లుంటుంది అనేది పాయింట్. ఓకే, నేను ఏమంటున్నా అంటే గ్లోబల్ సమ్మిట్ అన్నాడు. ఇప్పుడు ఇక్కడ 19,000 ఎకరాలను కష్టపడి ఎవరు గత టీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించింది. కందుకూరు, యాచారం, ఇబ్రాహీంపట్నం, మహేశ్వరం ఫార్మాసిటీ కోసం మంచి గ్లోబల్ సిటీ. సార్ ఓకే, ఫార్మాసిటీని వ్యతిరేకించిన రోజు 19,000 ఎకరాలు చాలామందికి నష్టపరిహారం రాకుండానే రైతులు ఇప్పటికే విలవిల్లాడుతున్నారు. నష్టపరిహారం లేక, ఇటు వ్యవసాయ భూములు కోల్పోయి, స్పష్టత లేక, వాళ్ళ భవిష్యత్తు ఆగమగోచరమై చేస్తున్న క్రమంలో దాని మీద దాన్ని అటెన్షన్ కంటే
ఎంతసేపు నేను గ్లోబల్ సమ్మిట్ చేయడం ద్వారా రైజింగ్ తెలంగాణ ద్వారా నేను కూడా రైజ్ కావాలనుకుంటాను. ప్రతి గవర్నమెంట్ కోరుకునేది అది. ఆ, ఈ సమ్మిట్కు ముందు సమ్మిట్ తర్వాత ఉండబోతున్నది మార్పు అని కూడా అన్నారు ఒక మాట. సమ్మిట్కి ముందు సమ్మిట్ తర్వాత అంటున్నాం. చాలా సవాల్ ఇది. ఎందుకంటే దావోస్లో ఒక 3 లక్షల అగ్రిమెంట్లు అయింది అనుకున్నాం. 3 లక్షల కోట్లు మేము పెడతామంటున్నాం. ఇప్పుడు నిన్న ఒక 5.75 లేదా 6 మొత్తం కలిసి 9 లక్షల కోట్లు. 9 లక్షల కోట్లు అంటే 3 ఏళ్ళ రాష్ట్ర బడ్జెట్ అనుకుందాం. బడ్జెట్ అవి వస్తాయి, కానీ అగ్రిమెంట్స్. ఇప్పుడు ఆంధ్రాలో కూడా అగ్రిమెంట్స్ అయినాయి, ఇక్కడ కూడా అగ్రిమెంట్ అయింది. ఆంధ్రాలో అచీవ్మెంట్ ఏంది? ఓన్లీ ఏమంటారు దాన్ని, గూగుల్ కంపెనీ రావడం పెద్ద మేజర్ అచీవ్మెంట్. అటువంటి ఒక కంపెనీ వస్తే, గూగుల్ లాంటి కంపెనీ వస్తే ఓకే. కానీ ఇవన్నీ మేము ల్యాండ్ ఇస్తున్నాం, మీరు రండి. ఇప్పుడు బెల్లిరావుకి ఇక్కడ మరి గచ్చిబౌలి ఏంది కూడా పోయింది. అప్పట్లో పవర్ఫుల్ సీఎం ఉన్న చంద్రబాబు నాయుడు స్టేడియం కోసం ఇస్తే ఆయన ఇప్పుడు స్పోర్ట్స్ కోసం ఇస్తే ఆయన ఏం చేయలే, దాన్ని ఇట్లా ఊరికే పెట్టి పడేసిండు. తర్వాత ఇప్పుడు గుంజుకున్నాను అనుకో, అది వేరే విషయం, గచ్చిబౌలి భూములు. అట్లనే ఇప్పుడు అక్కడ ఎంత కేటాయిస్తే అక్కడ మౌలిక సదుపాయాలు ఏంది, వాళ్ళు వచ్చి ఎంతసేపు చేస్తారు, ఎంతమంది వచ్చి దాన్ని కార్యాచరణ జరుగుతుంది, నీ గవర్నమెంట్ ఎంత వాళ్ళకుంటుంది. ఇప్పుడున్న గవర్నమెంట్కు టెన్యూర్ ఎంత? 3 ఇయర్స్. అంతే, 3 ఇయర్స్ ఉంది. 3 ఇయర్స్ కూడా కాదు, 2.5 ఇయర్స్కే మళ్ళీ ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది. మళ్ళీ నువ్వు నిలవాలా. నువ్వు నిలిస్తే అది ఆచరణకు వస్తుంది. నిలవకుండా ఇదొక షో. ఏ ప్రభుత్వమైనా తాను ఏం చేస్తున్నామని చెప్పడానికి ప్రభుత్వానికి ఇటువంటి పనులు చేస్తుంటుంది. ఇది సెంట్రలైజ్ స్కీమ్స్ అయిపోయినాయి అంతా. గతంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఇదొక సెంట్రలైజ్, అండ్ గతంలో హైటెక్ సిటీ ఒక సెంట్రలైజ్ ప్రాజెక్ట్. అంటే నేను వచ్చిన నా నమూనా ఏంది, నా ఇండికేషన్ ఏంది, నేనేంది, నా ఏమంటారు, నా రూపకల్పన, నేను రూపకల్పన చేసింది ఏముంది. రేవంత్ హయాంలో ఏమైంది, చంద్రబాబు హయాంలో 3rd సిటీ సైబరాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్ అండ్ సైబరాబాద్. అండ్ ఇప్పుడు ఏంది 4th సిటీ, ఫ్యూచర్ సిటీ అంటున్నాం. ఫ్యూచర్ సిటీని మలచాలంటే ఎన్ని కోట్లు కావాలి? ఇప్పుడున్న మన బడ్జెట్ పర్మిట్ చేస్తుందా మౌలిక సదుపాయాలకు? క్యాపిటల్ ఎక్స్పెండిచర్కు ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసేస్తావు అక్కడ? ఎంత మౌలిక సదుపాయాలు కావాలి? ఇప్పుడు గ్రీన్ కారిడార్, రెడ్ కారిడార్, తర్వాత ఇక్కడ లగచెర్లలో మొదట్లో భూమి సేకరణలో చాలా ఇబ్బంది పడ్డాడు సొంత నియోజకవర్గంలో. ఇప్పుడు కొంచెం సెట్ అయింది అక్కడ. కొడంగల్ కారిడార్ అని, తర్వాత రేడియల్ రోడ్స్ అని, ఇవన్నీ కాగితం రూపంలో పెట్టడం మంచిది, పార్సల్ రూపంలో. కానీ నువ్వు అక్కడ రైతుల పరిస్థితి ఏంది? ఇప్పుడు రైతులను సెటిల్ చేస్తావు నువ్వు, తర్వాత వాళ్ళను ఏ విధంగా ఒప్పిస్తావు, ఆ కారిడార్ని ఎట్లా డెవలప్ చేస్తావు, ఇవన్నీ కొంచెం పెద్ద సమస్య. నేనేమంటానంటే రైతావాద ఈ ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడాలంటే ఇంకా కొన్ని రోజుల తర్వాత స్పష్టత వస్తుంది. మరోవైపు మూసీ ప్రాజెక్ట్ అంటాం, దానికి స్పష్టత రాలేదు. హైడ్రాకు ఓకే, హైడ్రా అనేది ఇప్పుడు మనం ఒక చిన్న పాయింట్ ఏంటంటే సానుకూలత ఉంది కదా ప్రజల్లో. లే కరెక్టే. హైడ్రా అనేది ఏమైందంటే ముందు భయం ఏర్పడింది, ప్యానిక్ ఏర్పడింది. ఇప్పుడేమైంది, హైడ్రా కొంతవరకు మంచి పనులు చేస్తున్నది, కొంత లేకులు ప్రొటెక్షన్ చేస్తుంది, ఆ భయం ఉండాలి అనేది వచ్చింది జనాలకు. హైడ్రా అనేది ఇప్పుడు సమానంగా అయింది. మళ్ళీ హైడ్రా అనేది ఏదైతే అప్రతిష్ట వచ్చిందో అదే ప్రతిష్ట పెంచడానికి బతుకమ్మకుంట పునరుజ్జీవం గొప్ప సక్సెస్. బతుకమ్మకుంటనే కాదు, బంబుకున్న దౌలా, కూకట్పల్లి కొంతవరకు హైడ్రా వస్తుందని భయం ఉంది. భయం భక్తి రెండు ఉండాలి జనాలకు. అయితే హైడ్రా వరకు ఓకే, ఇప్పుడు కొంత బ్యాలెన్స్ చేస్తున్నది గవర్నమెంట్. ఇప్పుడు బ్యాలెన్స్కి తెస్తాడా? ఇప్పటి వరకు ఇంకా అసంతృప్తి ముడకట్టుకునే ఉంది, కానీ దాన్ని తగ్గుతుంది తీవ్రత. 2వ సంవత్సరంలో తగ్గింది తీవ్రత. ఆ తీవ్రతను ఎట్లా చేసుకుంటాడు, ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఎట్లా, ఇవన్నీ పెద్ద సవాళ్ళు. కానీ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యమంత్రి పైన, పిసిసి అధ్యక్షుడి పైన రకరకాల ఆరోపణలు, గందరగోళాలు, నిరసనలు ఓపెన్గా ఉండేవి. మొదటి 2-3 నెలలు కనబడేది, తర్వాత ఇబ్బంది మాట్లాడట్లేదు. కాంగ్రెస్ కల్చర్ భిన్నం అనిపిస్తలేదు. ఏమైంటుంది? ఎందుకు? అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటారు. రేవంత్ రెడ్డి కొన్ని విషయాలలో కఠినంగా వ్యవహరిస్తున్న నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. హైడ్రా విషయంలో కూడా వెస్టెడ్ ఇంట్రెస్ట్ పెద్దగా అనిపించలేదు. అంటే అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళ ఇల్లు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూల్చడం, కొంతమంది పెద్దల దగ్గర పోకపోవచ్చు, కానీ వెస్టెడ్ ఇంట్రెస్ట్ తక్కువనే అనిపించింది నాకు. అంటే
ఓకే కార్యాలయాన్ని తర్వాత అక్రమ నిర్మాణాలు కూల్చడంలో కూడా కొంత గట్టిగా ఉన్నాడు. నేను ఇప్పుడు చెప్పగలుగుతున్నాను. ఏసీబీ దాడులు ఏసీబీ దాడుల పరంపర ఎప్పుడు చూడలేదు. వందల మంది పెద్ద పెద్ద అంటే తిమ్మింగలాన పడుతున్నారు. నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎట్లా ముందుకు పోతున్నారు? ఏసీబీ రేట్స్ అంటే ఓన్లీ డైరెక్ట్లీ సూపర్వైజ్డ్ బై సీఎం. ఏసీబీలో ఎవరు జోక్యం ఉంటుంది. ఇంతగానో 10 ఏళ్ళ టీఆర్ఎస్ పాలనలో దోపిడీ ఒకటే సంవత్సరంలో 4 ఇంతలు రేడ్ అయింది ఇక్కడ. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉద్యమ పార్టీగా అందరూ తెలంగాణలో కదా తింటే తినని తినకపోతే తినండి కొంచెం వదిలేయండి చూసుకున్నట్టు చెప్పారు. కానీ ఇప్పుడు అట్లా లేదు. చాలా బలంగా ఇంకొక ఆరోపణ వస్తుంది. మంత్రులేమో పోస్టింగ్ ఇప్పిస్తారు, ముఖ్యమంత్రి ఏమో ఏసీబీ దాడులు చేసి ఊస్టింగ్ చేస్తున్నాడు. అంటే ఇది ఒక టెండర్ నడుస్తుంది. ఈ ఊస్టింగ్ ఈ పోస్టింగ్ ఎవరు ఇప్పించారు? పలానా మంత్రి. ఊస్టింగ్ చేసింది ఎవరు? ముఖ్యమంత్రి. అంటే ఆ స్థాయిలో ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. దట్ ఈజ్ అంటే చాలా ఒక పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం. అండ్ హైడ్రా కూడా బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు 2వ సంవత్సరంలో కాస్త మెరుగు, మొదటి సంవత్సరం చాలా తీవ్రంగా జరుగుతుంది. రాను అనేది సమస్యలు చాలా సవాళ్ళు పెద్ద సవాళ్ళే ఉంటాయి. మేనేజ్డ్ పాలిటిక్స్లో మేనేజ్ చేయడంలో కొంత ఏది మహాభారతంలో వేసినట్టు ఎత్తులు పై ఎత్తులు వేసి సొంత వాళ్ళని శత్రులుగా మార్చి నువ్వు మేమంటలేము వాళ్ళు అంటున్నారు చూడు, వాళ్ళ అవినీతి పెద్దది మా అవినీతి అంటే ఒక కొంచెం కట్టడి చేయగలుగుతుండు, కొంత వ్యూహాత్మకంగా ముందుకెళ్తుండు. 2 ఏళ్ల పాలనలో కొంత ముఖ్యమంత్రికి 2వ సంవత్సరం కొంత కలిసి వచ్చిందని చెప్పవచ్చు. కానీ ఇది ఎట్లా ముందు పెను సవాళ్ళు ఉంటాయి. నేను చెప్తున్న 6 గ్యారెంటీలు ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు అయింది కాబట్టి జనం సరే డబ్బులు లేవంటున్నారు ఏదో ఊరుకున్నారు. కానీ ఎలక్షన్ దగ్గరికి వచ్చి 6 గ్యారెంటీలు మళ్ళీ ఇంకో 2-3 చేయాల్సి వస్తుంది. చేస్తారు వెరీ సారీ. ఈ పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్ ఫీవర్ వస్తుంటేనే ఈ ఫేవర్ చేస్తారు. ఇప్పుడు స్కూటీ అంటాడు, బంగారం ఇయ్యడు, స్కూటీ నిరుద్యోగ భృతి అంటారు, అది అంటారు ఇది అంటారు చేస్తారు. ఎందుకంటే ఆ గత ప్రభుత్వం ఏమైందంటే 10 ఏళ్ళు ఏలింది కాబట్టి నేను ఎక్కువ ఇయ్యలేము మేము ఏది హామీలు ఏమి ఇయ్యలేమని. ఈ ప్రభుత్వము ఎలక్షన్ ఫీవర్ వచ్చినప్పుడు స్కూటీలు మళ్ళీ మొదలు పెడతారు. స్కూటీ అప్పు చేయొచ్చు, నీ మీద నెత్తి మీద భారం వేసు, ఏదో ఒక అమ్మకు ఒక షో చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అట్లేం లేదు. 4 సంవత్సరాల్లో చాలా మార్పులు వస్తాయి మళ్ళీ. కానీ అప్పటికీ ప్రజలు కూడా మారుతారు. నువ్వు కొత్త ఇది హనీమూన్ పీరియడ్ అని, లేకపోతే సింపతి పీరియడ్ అని, ఎంపతి పీరియడ్ అని, డల్ పీరియడ్స్ ఉంటాయి. కానీ ఎలక్షన్ ఇయర్ వచ్చే వరకు మళ్ళీ ప్రజలు లేచి కూర్చుంటారు మళ్ళీ. సో ఇదంతా పెద్ద సవాలు. ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఇది కావచ్చు, అంత బడ్జెట్తో లింక్ ఉన్నాయి. బడ్జెట్ ఆశాజనకంగా లేదు. లోకల్ బాడీ ఎట్లా ఉంటుందా? కాంగ్రెస్ లోకల్ బాడీ సర్పంచ్లు కాంగ్రెస్కే అనుకూలంగా ఉంటుంది. చాలా తెలివైన వాళ్ళు. గెలిచిన వాళ్ళంతా నేను కాంగ్రెస్ అంటారు. గెలిచిన వాళ్ళు అట్లాగా లేదు, వెరీ ఇంటెలిజెంట్. ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ వచ్చినప్పుడు చెప్తారండి గవర్నమెంట్ ప్రభుత్వం వ్యతిరేకత ఎంత ఉందో అప్పుడు చెప్తారు వాడు. కానీ ఇప్పుడు ఎలక్షన్లో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా ఇప్పుడు ఏమే కాంగ్రెస్ మొన్నటిదా కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెసే ఊరికనే అట్లా అధికార పార్టీలకు వెళ్ళడము సర్పంచ్లకు ఒక ఆనవాయితీ. ఇది అట్లేం లేదు. ఇప్పుడు క్లెయిమ్ చేసుకోవడం అధికార పార్టీ వంతు ఎవరు గెలిచినా. సో లోకల్ బాడీ ఎలక్షన్ అంటే ఇప్పుడు ఒక సవాల్ ఏమైందంటే మొత్తం మళ్ళీ మార్చేసిండు. 150 డివిజన్లు 300 చేసిండు. అది ఎట్లా చేస్తాడు చూడాలి. అయితే రేవంత్ రెడ్డి ఈ 2 ఏళ్ల పరిపాలన కాలంలో ఒక ముద్ర వచ్చిందా? పరిపాలనలో తన విధానాలతో ఒక ముద్ర వేసుకోవాలి. వ్యక్తిగతంగా ముద్ర వేసుకోవాలి. కాంగ్రెస్ ముద్ర లేదు. కాంగ్రెస్ మీద జనాలకు అంత అంచనాలు లేవు. గతంలో ప్రభుత్వం నయమనే ఆలోచన ఇంకా ఉంది జనాల్లో. కానీ దాన్ని ఇంత తీవ్ర వ్యతిరేకత కిందకి తీసుకొచ్చినట్టే అది రేవంత్ వ్యూహాత్మక ఎత్తుగడలే. ఆయనకు క్రెడిట్ ఆయనకి ఇవ్వాల్సింది రియల్గా. థ్యాంక్ యూ. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన, ప్రధానంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పనితీరు, ఈ అంశాలకు సంబంధించి వారి విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.